హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా 7 కప్ బర్ఫీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. కర్ణాటక స్టైల్ స్వీట్ ఇది. అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికైనా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగని మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 7 కప్ బర్ఫీ ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. నేను నువ్వులు అండ్ జీడిపప్పు వేయించుకుంటున్నాను. వేయించుకోవడం అంటే అలా ఊరికే వేడవుతే చాలు, పూర్తిగా వేగనవసరం లేదు. ఇలా పట్టుకుంటే మనకు వేడి తగిలితే చాలు, అంత కొద్దిగా వేడి చేసుకొని కట్టేయాలి. స్టవ్ కట్టేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు 7 కప్ బర్ఫీ అన్నాం కాబట్టి నేను 1 కప్ ఆయిల్ తీసుకున్నాను, రీఫండ్ ఆయిల్, పాలు, శనగపిండి, ఎండు కొబ్బరి. ఇప్పుడు మనం నువ్వులు అండ్ జీడిపప్పు వేయించుకున్నాం కదా, అది పౌడర్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఎండు కొబ్బరి తీసుకోవాలి, నిల్వ ఉంటుంది బర్ఫీ అన్నది. ఇది శనగపిండి. ఇప్పుడు మనం ఇవన్నీ 5 కప్స్ ఉంటాయి కాబట్టి 2 కప్పులు చక్కెర తీసుకున్నాను. అన్నీ 1 కప్ అయితే చక్కెర మాత్రం 2 కప్పులు. ఇలాంటి ఒక ట్రేకి నూనె అయినా లేకుంటే నెయ్యి అయినా రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకేసారి వేసుకునేస్తాము, ఏది వేయించుకోవాల్సిన అవసరం లేదు. జీడిపప్పు అండ్ నువ్వుల పౌడర్, ఎండు కొబ్బరి ఊరికే అలా మిక్స్ చేస్తున్నాను, వేయించే అవసరం లేదు. అన్నీ బాగా మిక్స్ చేసుకొని అన్నీ మిక్స్ అయిన తర్వాత మనం 2 కప్పులు చక్కెర తీసుకున్నాం కదా, అది వేసుకుందాం. పాలు, చక్కెర ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు, నూనె ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు. నేను నూనె తీసుకున్నాను. మీరు కావాలంటే చక్కెర ప్లేస్లో బెల్లం తీసుకోవచ్చు, లేకపోతే నూనె ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు. అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇంకొకటి, నేను అది నువ్వులు అండ్ జీడిపప్పు వేయించే ముందే యాలక్కి కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. మీరు లాస్ట్లో యాలక్కి పౌడర్ కూడా వేసుకోవాలి. చూసారా, అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంత క్వాంటిటీ ఉంది కదా, చక్కెర కరిగే లోపల ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. చూసారా, ఇప్పుడు ఎక్కువైంది కదా. తర్వాత మళ్ళీ మనకు ఫస్ట్ ఎంత క్వాంటిటీ ఉండినో అంత క్వాంటిటీ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకుంటే కింద పట్టుకుంటుంది. ఎప్పుడైనా మనం ఇలాంటి స్వీట్స్ చేసుకునే ముందు అడుగు మందం ఉండే కడాయి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. పూర్తిగా మనకి ఇది స్వీట్ అన్నది అయ్యేంత వరకు మన ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉండాలి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని వండుకోవాలి, లేకుంటే తొందరగా అడుగు పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలా సైడ్లో నుంచి మంచిగా తీసుకుంటూ కింద కూడా ఇలా తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఇలా కింద పట్టుకోకుండా ఈజీగా వచ్చేస్తుందో అప్పుడు రెడీ అయిపోయినట్లు. క్వాంటిటీ కూడా తగ్గిపోయింది చూడండి, గట్టిగా కూడా అయింది. ఇలా మనకు తెలియకపోతే కొద్దిగా చేతిలో ఎత్తుకుంటే ఇలా ముద్దగా చేసి కొద్దిగా గట్టిగా అయి ముద్దగా వచ్చిందంటే ఒక చిన్న బాల్ లాగా రెడీ అయిపోయిన ఇట్లా అర్థం. ఇప్పుడు మనం ఆ ట్రేలోకి తీసుకునేద్దాం. ట్రేలోకి తీసుకునేసి పూర్తిగా ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నెకి కొద్దిగా నూనె రాసుకొని, నూనె అయినా నెయ్యి అయినా ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి పైన గార్నిష్ చేసుకుంటున్నాను. కావాలంటే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి ఈ స్వీట్ అన్నది మీకు కూడా ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. పూర్తిగా ఆరినాకనే కట్ చేసుకోవాలి. చాకు కొద్దిగా నెయ్యి అయినా నూనె అయినా రాసుకొని ఇలా కట్ చేసుకోవాలి. 2 వైపులా ఇలానే కట్ చేసుకుందాం.
నేను కట్ చేసుకునేసాను. సో బాగా ఆరిపోయింది కూడా. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దోశ తీసుకుంటాం కదా, ఆ గరిటె తీసుకొని, ఏమంటారో దాన్ని, మేమైతే గరిటె అని అంటాము. దోశ తీసే దాంతో ఇలా ఈజీగా లేపితే వచ్చేస్తుంది. లేకపోతే కూడా మనం ఒక గిన్నెలోకి, ప్లేట్లోకైనా గిన్నెలోకైనా ఇలా ఉల్టా వేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చింది కదా. ఏదైనా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టుకుంటే కూడా ఇలా సింపుల్గా స్వీట్ చేసుకొని అందరికీ పంచుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఫ్రెండ్స్. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకుంది మన ఛానల్ అన్నది. ఇదంతా మీ ఆదరణ, అభిమానం వల్లనే జరిగింది. ఇలానే మన పద్మ పవర్ ఛానల్ని ఆదరిస్తూ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే ఏదైనా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అన్నది ఇంకొంతమంది వరకు రీచ్ అవుతుంది. కామెంట్ చేయడం వల్ల నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.